హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మటన్ మచ్బూస్ చేస్తున్నాను, అరబీ డిష్. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 కిలోలు మటన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసేసేయాలి మటన్. దాంట్లోకి మద్రాస్ కర్రీ పౌడర్ వేస్తున్నాను, యాలకులు, ఉప్పు సరిపడేంతగా వేసుకోవాలి. ఒక 10-15 మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు 5, టమాటా 1, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ ఒక అర్ధం, తెల్లగడ్డ కచ్చా పచ్చగా వేసుకొని మిక్సీ పట్టి దాంట్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కుక్కర్లో కలబెట్టాలి. కుక్కర్లో ఎందుకు వేసుకుంటే మటన్ కాబట్టి 3 విజిల్లు రావాలి, అందుకోసమని మటన్ కుక్కర్లో వేసేస్తాను. ధనియాలు 1 స్పూను, మ్యాజిన్ 1, అన్నీ వేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసేయాలి. 3 విజిల్లు రావాలి. మూడు విజిల్లు వచ్చిన తర్వాత మటన్ అంతా పక్కకు తీసేసేయాలి. పక్కకు తీసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడేంత కారము, నిమ్మకాయలు 2, సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇది కలిపి పెట్టేసేయాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఆయిల్ నెయ్యి వేసుకున్న తర్వాత వేడెక్కాక ఎర్రగడ్డలు కట్ చేసుకున్నట్టువి నూనె వేడెక్కాక వేసేసేయాలి. ఈరోజు కొంచెం తొందరగా టైం అయిపోయింది కాబట్టి 3 ఒకేసారి చేసేస్తున్నాను. అందుకు ఏం చెప్పాలి, ఆల్రెడీ నేను చికెన్ మచ్బూస్ చేసి పెట్టాను కాబట్టి అన్నీ చూసాను. దాని ప్రాసెస్ దీనికి కూడా. డక్కస్కి ఒక పక్క, మటన్ ఫ్రైకి ఒక పక్క అన్నీ పెట్టేసాను. ఇప్పుడు పచ్చికారానికి కూడా మిక్సీ పట్టేస్తున్నాను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, సాల్ట్, నిమ్మకాయ తీసుకొని కచ్చాపచ్చాగా కొంచెం అంత మెత్తగా కాకుండా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. అల్లం కాదు, వెల్లుల్లి పేస్ట్. దీనికి అల్లం వేయను నేను, ఓన్లీ తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే వేయాలి. మసాలా తగిన తర్వాత ఎసురు వేసేస్తున్నాను. ఎసురు కూడా వచ్చిన తర్వాత బియ్యం కూడా వేసేసేయాలి. నేను 3 పావులు బియ్యం వేసాను కాబట్టి ఎసురు ఫస్టే కొలిచేసుకున్నా కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దాల్చాలోకి
సేమ్ ప్రాసెస్ ఫస్ట్ చేసి పెట్టాను చూడండి, అదే ప్రాసెస్. కాకపోతే అది పచ్చి టమోటాలు మిక్సీ కొట్టాను, ఇది ఉడకబెట్టి చేస్తున్నాను డక్కుస్. ఇది ఇప్పుడు 4 పక్కల బియ్యాన్ని కలబెట్టుకోవాలి. ఒక్కసారి కలబెట్టుకోవాలి అన్నాన్ని. సిమ్లో పెట్టేసేయాలి మంట. Thank you for watching. Please do subscribe.